వెనక్కి వస్తే సార్ సార్ వెంకటప్ప అలాంటి ముఖ్యుడు మన బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగమే మహోత్సవ గ్రంథాన్ని జాతికందించిన రాజ్యాంగ నిర్మాత రూపకర్త అయిన శ్రీ బిఆర్ అంబేద్కర్ కూడా గొప్ప కవీశ్వరుడు. అనగారిన వర్గాల ఆశా జ్యోతి. తన జాతి, దేశం, సంక్షేమం, సమానత్వం, సౌకర్యంతో వెలుగుపడాలని కాంక్షించి తన జీవితంలో విజ్ఞానం సంస్కృత భారత ప్రజలకి దారిపోసిన మహామానీయులుగా చేసుకోవడం మనందరూ అవసరం. చూడడం జరిగింది. అది కొంతవరకు రిజల్ట్స్ కూడా రావాలి. ఈ భారతదేశంలోనే ఈ రోజు ముఖ్యమైన దినం అని సామాజిక ఆధునిక భారతదేశం ఒక బిఆర్ అంబేద్కర్ గారి నుంచి వచ్చిందని ఒక రాజ్యాంగ రూపకర్త అక్కడ వర్గాల వాళ్ళు అనగబడిన జాతులకు న్యాయం జరగాలని జీవితాంతం పోరాడిన వ్యక్తి. ఈ రోజు ఇక్కడ నేను వేదికైన మా రామయ్యన్న, మా దగ్గర ఉన్న జిల్లా కలెక్టర్ గారైనా ఇక్కడ ఉంటే చాలా మందికి అధికారం రావాలన్న ఆ మహనీయుడు ఆ రోజు రాసిన రాజ్యాంగం, ఆ అవకాశమే ఈ రోజు మమ్మల్ని అందరూ ఇక్కడ వేదిక తీసుకొని వచ్చిందని ఈ సభ చెప్తున్నారు. ఈ రోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గొప్పగా పండుగ ఈ రోజు మన అందరి గుండెల్లో ఉన్నాడంటే అతను మన ఎందుకంటే అతను రాసిన రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఈ రకంగా ఎన్నో విధాలుగా విధి విధానాల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకునే ఈ రోజు రాజ్య పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఆయన అంబేద్కర్ గారు పడిన కష్టం ఏమిటనేది ఆయన అనుకోలేదు. కష్టపడండి, నాకు ఏమీ లేదండి, నేను ఏ దేంట్లో ఉంటా కానీ నేను ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆలోచన అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఆయన చదువు పట్ల ఉన్న పట్టుదలనే ఈ రోజు ఆలోచన చేసుకుని ఆయన్ని వివరికాలైనా కానీ ఈ రోజు స్మరించుకునే విధంగా ఆయన ఎదగాలంటే ఆయన స్ఫూర్తి వాళ్ళందరికీ చాలా అవసరమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇదే హాల్లో ఉన్నటువంటి మనమందరం దాదాపుగా 95% అంబేద్కర్ వారసులమే. ఎందుకంటే ఈ రోజు మేము ఇక్కడ ఎన్నికైనటువంటి కలెక్టర్ గారితో సహా అందరూ రిజర్వేషన్ నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రైతులో అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. మన అనంతపురం జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల వల్ల దాడులు జరిగాయి వాస్తవం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ దాడులు ఓన్లీ సంక్షేమ అభివృద్ధిపైనే జరుగుతున్నాయి. కానీ మిమ్మల్ని కలెక్టర్ గారు ఎక్కడ ఏ సమస్య లేకుండా అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు రావాల్సిన వాటా సక్రమంగా అందుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన ఎక్కడ దాడులు కానీ అరాచకాలు జరగకూడదని ముఖ్యమంత్రి గారు పదే పదే ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులుగా చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇంతమంది ఇక్కడ కలగడం నిజంగా చాలా అదృష్టం. మీరు చూశారు గత 5 ఏళ్లలో ఏం జరిగింది. ఎక్కడే కానీ 5 ఏళ్లలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదో నామకే వాస్తే జరుపుకోవడం జరిగింది. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనంతపురంలోనే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా అంబేద్కర్ జయంతిని విజయవంతం చేసినటువంటి ఒక దళిత సంఘం ఆయనకి ధన్యవాదాలు చేసుకున్నాను. అంబేద్కర్
135వ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు ఇక్కడికి వచ్చేసిన సంఘాలు కూడా సుమారు ఒక 10-12 మంది దాకా మాట్లాడారు. అది కూడా నోట్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు అంబేద్కర్ భవనంకు సంబంధించి కావచ్చు, బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించి కావచ్చు, హాస్టల్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మేజర్గా అంబేద్కర్ భవనానికి సంఘం దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన సెల్ఫీ ఫండ్స్ నుంచి కొంత అమౌంట్ కేటాయించి బేసిక్ రిపేర్స్ అని ఖచ్చితంగా టేకప్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బీసీ స్టడీ సర్కిల్స్ని మనం కూడా చాలా టైం నుంచి కృషి చేస్తున్నాము. ఎస్టిమేట్స్ కూడా చేసుకొని గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది కూడా శాంక్షన్ వచ్చిన వెంటనే అది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా త్వరలో ఫాలోఅప్ చేస్తాము. ఖచ్చితంగా ఆయనట్టు ప్రయత్నం చేస్తాము. చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. మేజర్గా కమ్యూనిటీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో చాలా ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. జిల్లాలో ఈ రోజు కూడా చూసుకుంటే ఒక సంవత్సరంలో సుమారుగా 4,000 దాకా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ప్రభుత్వ తరఫు నుంచి కూడా చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ చాలా అవగాహన శాస్త్రం చేస్తున్నాము. ఇప్పుడు మొన్నటి నుంచి కూడా మనం పోషణ పక్వాడా అని చెప్పి న్యూట్రిషన్ గురించి, చైల్డ్ హెల్త్ గురించి, సెక్షువల్ హెల్త్ గురించి ఇవన్నింటికి కూడా చెప్పడం జరుగుతున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే సంఘాల తరఫు నుంచి కూడా మీరు కూడా కొన్ని యాక్టివిటీస్ మన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే గ్రామాల్లో తక్కువ ఉన్నాయని మీకు కూడా చాలా మందికి తెలుస్తాయి. ఏ ఊరిలో ఎవరెవరి దగ్గర అయితే జరుగుతున్నాయని మీ అందరూ సపోర్ట్ కోరుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క యాక్టివిటీ ఈ సెక్షువల్ హెల్త్ కానీ లేదంటే చైల్డ్ మ్యారేజ్ కానీ అక్కడ మనం ఆపేసినట్లు అయితేనే రాబోయే కాలంలో మిగిలిన చాలా ఇష్యూస్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే చిన్న వయసులోనే పిల్లలు ఉంటారనుకోండి, వచ్చిన పిల్లవాడికి కూడా సరి అయిన న్యూట్రిషన్ ఉండదు. వాళ్ళు రాబోయే సంవత్సరంలో అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు చదవడానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది కాబట్టి వాళ్ళు లైఫ్ టైంలో కూడా వాళ్ళ ఇన్కమ్ కూడా తక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఒక 15-20% మంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని డెలివరీ అయ్యే పరిస్థితి వస్తుంది. మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి ఈ యొక్క మీరందరూ కూడా ఆ ఒక యాక్టివిటీ, ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా చెప్పినది, జేడీ గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, అజిటేట్ అండ్ ఆర్గనైజ్ అన్నారు. మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నది అయితే ఇలాంటివి సోషల్ ఏమైతే సొసైటీలో ఉన్న లోపాలన్నింటిలో మీద యాక్షన్ తీసుకొని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తామని కోరుతున్నాను. అదే సబ్సిడీతో ఉన్నతి తర్వాత ఎస్సీ కార్పొరేషన్ సహాయంతో మన జిల్లా